జనవరి 25 ఆదివారం రోజున తప్పకుండా సూర్య భగవానునికి గోధుమలతో దీపం పెట్టాలి అని వీడియో పెట్టామండి. దీపారాధన కొండెక్కిన తర్వాత గోధుమలని ఏం చేయాలి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడితే సేవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. ఏం చేయాలండి అంటే కొండెక్కిన తర్వాత గోధుమలను మీరు శుభ్రంగా కడిగి ఏదైనా సరే పక్షులకు మీరు ఆహారంగా వేయొచ్చండి. లేదు అంటే మీరు ఎవరికైనా సరే దానంగా అయినా సరే ఇవ్వచ్చు. కొంతమంది ఇంట్లో మనం బియ్యం దోసపిండి అలా చేస్తాం కదండి, బియ్యంతో పాటు ఈ గోధుమలను కూడా శుభ్రంగా మనం కడిగి బియ్యము మినపప్పు వాటితో నానపెట్టుకొని దోశలాగా అయితే వేసుకుంటారండి. కొంతమంది పక్షులకు ఆహారంగా పెడుతూ ఉంటారు. మరి కొంతమంది ఈ గోధుమలు నానపెట్టి మొలకలు వచ్చిన తర్వాత మనకి ఆ పచ్చ గడ్డి ఉంటుంది కదండి, ఆ గడ్డితో కూడా జ్యూస్ అనేది చేసుకొని తాగుతూ ఉంటారండి. ఇలా చేయడం వల్ల బ్లడ్ అనేది చాలా శుద్ధి అవుతుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అండ్ మనం ఎప్పుడూ కూడా పూజలో పెట్టినటువంటివి గోధుమలను మనము వేస్ట్ అనేది చేయకూడదండి. అండ్ కాబట్టి ఎవరికైనా సరే ఉపయోగపడేలాగా మాత్రమే మనము చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.